హలో యూట్యూబ్ ఫ్యామిలీ, అందరికీ నమస్కారం. ఈరోజైతే మనం విజయవాడకి దగ్గరలో ఉన్న అప్పారాపేటకి వెళ్ళబోతున్నాం. అప్పారాపేట అంటే ఏదో టెంపుల్ చూపించబోతున్నారని అనుకుంటున్నారు కదా. ఎస్, అది నిజమే. బట్ దానితో పాటు ఇంకో స్పెషల్ వీడియో కూడా తీసాం. సో మిస్ కాకుండా లాస్ట్ వరకు ఈ వీడియో అయితే చూడండి. మీరు అప్పారాపేట అంటే మా ఊరి దేవత గంగానమ్మ టెంపుల్ గురించే చెప్పాలి. ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ అని చుట్టుపక్కల అన్ని గ్రామాలకి తెలుసు. సో ఈ పవర్ఫుల్ టెంపుల్ గురించి మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. అంతేకాదు, స్పెషల్ అని అన్నా కదా, అదేంటో కాదు. ఈరోజు మనం వీడియో తీయబోతున్న గంగానమ్మ జాతర అయితే ఇక్కడ జరగబోతుంది. ఇది ఈ ఊరికే పెద్ద పండగ. అసలు ఈ గంగానమ్మ ఎవరు, ఈ ఊరి పండగ ఎలా చేస్తారు అన్నదే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాం. ఇక్కడ ప్రజల నమ్మకం ఏంటంటే ఈ ఊరికి రక్షణగా పెద్ద గంగానమ్మ ఒక పక్క, చిన్న గంగానమ్మ ఒక పక్క ఉంటారు. హలో యూట్యూబ్ ఫ్యామిలీ, ఇప్పటిదాకా మీరు చూశారు కదా మా ఊరు పండగ గంగానమ్మ పండగ ఎలా సెలబ్రేట్ చేసామో. ఈ పండగ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఈ పండగ గురించి మొత్తం ఇప్పుడు మా ఊరి పెద్దల చెప్తా ఉంటారు. దాని గురించి మనం తెలుసుకుందాము. ఏమండి, పూర్వం 1940వ సంవత్సరం నుండి గంగానమ్మ జాతర పండగ మా పెద్దవాళ్ళు మొదలుపెట్టారు. అసలు ముందు ఈ జాతర అనేది అక్కడి నుంచి ఆనవాయితీగా సంవత్సరం ప్రతి ఒక్క సంవత్సరం మే నెల జొరబడి కాడి నుంచి సందాల రూపంగా అందరమే తలవ రూపాయి సందా రూపంగా డబ్బులు కలవ చేసుకొని రోనికార్తి ఎప్పుడైతే సంకల్పించిందో ఆ రోనికార్తి మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ ఖచ్చితంగా ఈ పండగ సంవత్సరం ఎన్ని ఇబ్బందులు వచ్చినా కరోనా టైంలో కూడా డప్పు వాయిద్యాలు పెట్టకుండా ఖచ్చితంగా అక్కడికి పోతే ఎక్కడికి పోతే ఆటో మీద తీసుకెళ్ళి చేసామన్నమాట. అందరం ఐక్యతంగా ఉండి సాంప్రదాయకం పోనివ్వకుండా అందరమే ఈ పండగ జరుపుకుంటాం. సంవత్సరం ఊరు అందరం కలిపి ఎన్ని ఏ అభిప్రాయాలు ఉన్నా సరే అందరమే కలిపి పండగ చేసుకుంటాం. అదే మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాము. అక్కడ ఆ ఊరికి అటువైపు ఏమో మన పెద్ద గంగానమ్మ, ఇటువైపు ఏమో చిన్న గంగానమ్మ అని ఉన్నారు. మాకు తెలిసింది ఏంటంటే ఈ పెద్ద గంగానమ్మ, చిన్న గంగానమ్మ ఊరికి ఎటువంటి రాకుండా ఆపుతారు. ఆ గంగానమ్మ వారు ఊర్లో తిరుగుతారని చెప్పేసి మన పెద్దల నుంచి మనకు చెప్పుకొని వస్తున్నారు. అది పెద్ద గంగానమ్మ, చిన్న గంగానమ్మ అనేది గ్రామ దేవతల కింద పెద్దలు సంకల్పించినవి కాబట్టి ఆ పెద్దలు ఆనవాయితీగా చేసుకొస్తున్నారు. కాబట్టి మేము కూడా అదే రీతిలో ఈ పండగ జరుపుకొస్తున్నాం. పెద్ద గంగానమ్మ, చిన్న గంగానమ్మ అని చెప్పి. అది ఈ పండగ జరపడానికి మెయిన్ రీజన్ ఏమైనా ఉందా, అంటే కారణం ఏదైనా? మెయిన్ రీజన్ అంటే అందరమే ఎప్పటి నుంచో తాత తండ్రుల కాడి నుంచి చేసుకొస్తున్నాం కాబట్టి పిల్ల పాపలతో అందరమే శుభ్రంగా ఉంటున్నాము. ఆ జాతర ప్రతి సంవత్సరం చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే, అందరూ బాగుండాలి అనే ఉద్దేశంతోనే జాతర చేయగలుగుతున్నాం అన్నమాట. అదే ఆమె సంకల్పం లేదనుకో మనం చేయలేం. ఆమె సంకల్పం బలంతోనే పండుగ జరుపుకోవాలి. మీరు ఒకసారి ఈ పండుగ గురించి మీ మాటలతో మీరు ఏమని చెప్పాలనుకున్నారో ఒకసారి మన విజయవాడ పట్టణం వాళ్ళకి, మన ఏపీ ప్రజలకి ఏమైనా చెప్పాలనుకుంటే మీ మాటలతో మీరు చెప్పండి ఒకసారి. నాకు తెలిసి నేను 1983లో పుట్టాను. అప్పటి నుంచి ఒక 15 సంవత్సరాల తర్వాత ముందు లోపు చిన్నపిల్లవాడిని. ఆ తర్వాత నుంచి మా పెద్దలు, మా తాతలు, మా నాన్నలు ఇదే కంటిన్యూగా చేసుకుని వస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. ఎందుకెంత ఇదిగా చేస్తున్నారని ఆలోచన వచ్చింది నాకు కూడా. కాకపోతే మా పెద్దలు అన్నారు, ఊరు బాగో కోసం, కుటుంబం బాగో కోసం, ఐక్యత మంచం కోసం ఈ పండగ జరగడం జరుగుతుంది. అలాగే ఈ అమ్మవారు కూడా ఇప్పుడున్న బంగ్లా కాదు, పొలాల్లో ఒక రాయి బొమ్మగా వెలిసి 2 తాడి చెట్ల మధ్యలో వెలిసి మా పెద్దలకి కనిపించిందని మాకు తెలిసిన వార్త. దాన్ని కంటిన్యూ చేసి ఈ జాతరని
పెద్ద గంగనమ్మ గుడి దగ్గర అసలు ఏమి ఉండేది కాదు, ఒక వేప చెట్టు కింద ఉండేవాళ్ళని చెప్పేసి అంటారు. ఆ గుడి కట్టించింది ఎవరు? పైన స్లాబ్కి ఆ హోల్స్ అవన్నీ ఎందుకు? అది ఒక రీజన్ ఏమైనా ఉందా దానికోసం ఏమైనా? అది ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు ఉంటుందండి అది పొలం మొత్తం. ఆ పొలం వ్యవసాయం చేసే రైతు ఆయన మనసులో కలిగి అమ్మవారు నేను ఇక్కడ వెలిశాను, నాకు ఒక గుడి ఏర్పాటు చేయండి అని ఆయన మనసులో కలిగి అలాగా ఆయన గ్రహించుకొని గుడి కట్టడం జరిగింది. అలాగే మేము ఆయనకు తోడుగా ఉండి మా గ్రామస్తులందరం కలిపి తోడుగా ఉండి మా వంతు సహకారం కూడా చేయడం జరిగింది. అక్కడ పెద్ద గంగానమ్మ కట్టించారు, మరి చిన్న గంగానమ్మకి? చిన్న గంగాలమ్మ అనేది ఒక చెట్టు, చిన్న పుట్ట దేవత. అదే రీతిలోని ఈమెను కూడా పూజించేవాళ్ళం అప్పటి నుంచిను. కాకపోతే ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే గ్రామం పెరగబట్టి ఈ గుడిని కూడా ఆ గుడిలాగా ఒక డెవలప్మెంట్ చెయ్యాలి అన్న ఆలోచనతోనే, ఒక సంకల్పం బలంతోనే ఇప్పుడున్న యువతలోనే అమ్మవారు దూరి మాకు ఒక అడుగు ముందుకు వేయాలన్న ఆలోచన కల్పించింది. అలాగే మాకు ఆమె సహకారం ఉండాలని అడుగుజాడలో నడిచి అమ్మవారి గుడి కూడా పూర్తి చేస్తామని త్వరలో చెప్పుకుంటున్నాం. ఇప్పుడున్న జనరేషన్లో మన ఊరి ట్రెడిషన్ ఇదంతా చూసి చాలామంది మా వాళ్ళు అడుగుతున్నారు, అసలు ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఇలా ఎప్పుడు జరగడం అనేది మేము చూడలేదు. మా విజయవాడ అంటే టౌన్ వైపు ఏంటంటే ఒక చిన్న ఫంక్షన్ చేసినా సరే చిన్న చిన్న గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి. కానీ పొద్దున్నుంచి మన ఫంక్షన్ చూశారు, మన సంబరం అన్నీ చూశారు, కానీ ఇంత ప్రశాంతంగా జరిగిద్దని చెప్పేసి మన వాళ్ళు అనుకోలేదు. ఒకసారి దాని గురించి మీరు? ఈ గ్రామంలోని మొత్తం 135 గడపలు ఉన్నాయి. ఈ గడపలోని కులం మతం అనేది లేదు. అందరం ఐకమత్యంగా ఒక అన్నదమ్ముల్లాగా బామ్మర్దులు అనుకుంటూ అన్న చెల్లెలు అలాగ అనుకుంటూ ఆ అమ్మవారికి ఒక ఐక్యతగా ఒక డేట్ అనేది ఫిక్స్ చేసుకొని మే నెల రోహిణీ కార్తీ ఎంటర్ అవుతుంది అనగానే రోహిణీ కార్తీలోని 2 వారాల ఒక వారంలోనూ కానీ లేకపోతే కుదరపోతే 2వ వారంలో కానీ ఈ జాతరను ముగించుకొని ఏ గొడవలు రాకుండా ఒక ఐకమత్యంగా చేసుకుంటాం. మీ మాటలో ఒకసారి పండగ గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే మన మీరు అడిగినట్టుగా ఆ గుడి ఎవరు కట్టారు, పైన హోల్స్ ఎందుకు పెట్టారు అంటే గంగానమ్మ అంటానికి వాటరు ఆ వర్షం పడిన నీళ్ళు అమ్మవారి మీద పడాలని పైన హోల్స్ పెట్టారు స్లాబ్కి. అది ఆయన రాజేంద్ర గారు అని ఆయన కట్టించారు. దానికి ముందు అసలు మా ముత్తాతలు అంటే ఎన్ని సంవత్సరాలు అయిందో మాకు తెలియదు, మా పెద్దలు చెప్తే ఎన్నమాట. ఆయనకి ఒక రాత్రి పడుకుంటే కల్లోకి వచ్చి పలానా దగ్గర ఇది మొత్తం అడివే, పొలాలు కూడా కాదు ఆ టైము. అడవి టైంలో పలానా దగ్గర ఒక వేప చెట్టు 2 తాడి చెట్లు ఉన్న ప్లేస్లో ఒక పుట్ట దగ్గర నేనున్నాను. నన్ను అదంతా శుభ్రం చేసి నన్ను కొలుసుకుంటే మీ ఊరిని కాపాడుతాను, మీ ఊరికి రక్షణగా ఉంటాననేసి ఒక భరోసా ఇచ్చిన అమ్మవారు గంగన్నమ్మవారు. అయితే ఎందుకు వచ్చిందో ఏంటో అనేసి ఒక నలుగురిని తీసుకొని అక్కడికి వెళ్ళి ఆ కంపది బాగు చేస్తే కరెక్ట్గా విగ్రహం అమ్మవారి రూపం ఒక రాయి రూపంలో అక్కడ వెలిసి పుట్ట దగ్గర ఉన్నారని మా పెద్దలు మాకు చెప్తే విన్నమాట. ఆ విగ్రహం కూడా మేము చెక్కింది కాదు, ఆ మంత్రాన్ని ఆ రూపంతోనే వెలిసింది. ఎవరో చెక్కింది. అప్పుడు కాడి నుంచి రోహిణి కార్తీలో వర్షాలు పడవు, బాగా విపరీతమైన ఎండలు. ఆ ఎండల టైంలోని వర్షాలు పడాలి, వాతావరణం చల్లబడాలనేసి రోహిణి కార్తీలో సంబరం తీయాలి మన ఊరు తరఫున, మన ఊరు పెద్దలందరం కలిసి అని ఒక ఐక్యత ఉండి అప్పటి నుంచి చేసుకొస్తున్నారు. ఎన్ని సంవత్సరాలని మాకు తెలియదు. ఒక అడవి అంటే ఆలోచించుకోండి, ఇప్పుడు అంటే చాలా డెవలప్ అయ్యింది. ఒక మొత్తం ఊరు కూడా ఒక అడవిలాగా ఉండేది. ఆ టైంలోనే ఒక డాబా ఇల్లు లేదు, పెంకుటిల్లు లేవు, ఓన్లీ పూరు గుడిసెలు టైంలోనే ఆయన కల్లోకి వచ్చి చెప్పిందని అక్కడ నెతికారు, అలాగే దొరికారు. అలాగే చిన్నమ్మవారు కూడా అదే రీతిలో బయటపడ్డారు. అప్పుడు కాడి నుంచి అసలు ఈ సంవత్సరం కొలవలేదు అనేది లేదు. ప్రతి సంవత్సరం ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ప్రతి సంవత్సరం మేము 2 మేకపోతుల్ని అమ్మవారికి మొక్కుకొని ఊరంతా పూజలు చేసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి సంబరం చేసుకుంటాం. ప్రతిసారి 2 అన్నారు, ఈసారి ఎన్ని ఇచ్చారు? ప్రతి సంవత్సరం అమ్మవారికి ఈ అమ్మవారికి చెరొకటి అంతే. చెరొకటి. ఇన్ని పెంచడాలు ఉండవు, తగ్గించడాలు ఉండవు.
ఒకటి కంపల్సరీ, అక్కడ ఒకరు ఇక్కడ ఒకరు. అమ్మవారికి పసుపు కుంకుమ కింద ఎంత అని చెప్పి ఒక 500 నుంచి 800 రూపాయల వరకు ఇంటికి గడపకి వసూలు చేస్తాము. అమ్మవారి పోతులు మ్యాక్సిమం 2 తీసుకొస్తాము. ఆమెకి కతిమ అమౌంట్తోనే కతిమ పోతులు కొనేసి ప్రతి గడపకి అమ్మవారి ప్రసాదం కింద ఆ ఇంటికి పంపించడం జరుగుతుంది. ఇవాళ పొద్దున్న మన సంబరం తీసినప్పుడు నేను మన పెద్దవాళ్ళు ఒకరు చెప్తుంటే నేను ఇది ఇప్పుడు ప్రెసెంట్ అయితే కనుక మన ఊరోళ్ళు స్టార్టింగ్ 50 రూపాయల నుంచి స్టార్ట్ చేశారంట. అది ఎప్పుడు ఏమైనా మనకి తెలిసిన వాళ్ళు చెప్పడం, అది మాకు తెలిసి అయితే 150 రూపాయలు గాయించండి. అంతకుముందు మా పెద్దలు మరి 50 రూపాయలు 10 రూపాయలు అనేది మాకు తెలియదు. ఇంకొకరు కూడా అమ్మవారు డైలీ నైట్ పూట మన ఊరికి చక్కగా చూసుకుంటారని చెప్పేసి రక్షణగా ఉంటారు. అమ్మవారు మాత్రం చాలా చల్లని తల్లి. ఎవరైనా సరే ఈ ఊరిలోనే కాదు, ఎవరు ఏ పొలిమేర నుంచి ఏ ఊరు నుంచి వచ్చినా ఆమెను నమ్ముకొని ఆమెకి పసుపు కుంకుమ ఇచ్చి చక్కగా దండం పెట్టుకుంటే ఆమె వాళ్ళు అనుకున్న పనులు కూడా నెరవేరుతాయి. అలాగే నెరవేరినాయో లేదని చెప్పి మన విజయవాడ రూరల్లోనే కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. చాలా మందికి పిల్లలు లేని వాళ్ళకి పూజ చేసుకుంటారు. 5 వారాలు 6 వారాలు వస్తారు, పూజ చేసుకుంటారు. వాళ్ళకి పిల్లలు కలిగిద్ది, అన్నీ కలిగిద్ది. యూత్ కదా సరే. ఇప్పుడు దాకా మన పెద్దవాళ్ళు చెప్పారు కదా, ఇప్పుడు మన యూత్ చెప్తారు. మా అన్న చెప్తారు, ఒకసారి మన మాటలో విందాం ఒకసారి. ఈ గంగాలమ్మ సంబరం అనేది మాకు తెలిసి మా చిన్నప్పటి నుంచి జరుగుతూ ఉంది. మా పెద్దలు మాకు చెప్పింది ఏంటంటే ఊరు గ్రామ దేవతల్లాగా పెద్ద గంగాలం తల్లి, ఇటు పక్క చిన్న గంగాలం తల్లి అంటే ముత్యాలమ్మ తల్లి ఇద్దరు మాకు ఊరికి రక్షణగా, ఊరిలో ఎటువంటి సమస్యలు రాకుండా అందరూ ఒక ఐకమత్యంగా ఉండాలని చెప్పి మమ్మల్ని ఎప్పుడు ఈ ఊరిని ఎప్పుడు కాపాడుతూ ఉంటారు మా దేవతలు. అట్లాగే ఈ సంబరం రోజున ఎటువంటి ఆటంకాలు లేకుండా ఏదొచ్చినా సరే మీరు పొద్దున్నుంచి చూసుంటారు. అసలు ఇక్కడ ఎంత ప్రశాంతంగా జరిగిందంటే చాలా ప్రశాంతంగా జరిగింది. ఎందుకు అని అంటే అది ఆ దేవతల యొక్క అనుగ్రహం మాకు ఉన్నట్టు అన్నమాట. అట్లాగే ఈ ఊరోనే కాదు, విజయవాడ నుంచి వస్తారు, వేరే ఊరు నుంచి వస్తారు. ఎందుకంటే ఆ అమ్మవార్లు చాలా సత్యమైన తల్లి. వాళ్ళు వచ్చి వాళ్ళు అనుకున్నది మనం ఎటువంటిది ఇవ్వవసరం లేదు, జస్ట్ కొద్దిగా ఒక పసుపు కుంకుమ, 1 రూపాయి అయినా పర్వాలేదు తెచ్చి అమ్మవారికి ఇచ్చి మన కోరికను కోరుకుంటే ఖచ్చితంగా అది నెరవేర్చిద్ది అమ్మవారు. ఇంకోటి ఏంటంటే కరోనా టైంలో అమ్మవారు మీ ఊరిని బాగానే కాపాడారా మరి? అసలు చాలా దేశం మొత్తం అందరూ భయపడుతుంటే మా ఊర్లో మాత్రం ఎవరికి రాలేదు. చాలా ప్రశాంతంగా ఉంది. ఆ గంగాలమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి, ఈ అమ్మవారులే మమ్మల్ని కాపాడి అసలు ఆ ఊరిలో చాలా బాగా ఎటువంటి ఇష్యూస్ లేకుండా చాలా బాగా కాపాడు. బ్రో
పక్కనుండు హాయ్ హాయ్ ఒంట్లో బాగలేనప్పుడు ఎందుకు రాడు ఒంట్లో బాగలేనప్పుడు ఎందుకు నేను మనిషిని చూసి అడిగా ఏరా ఏమైంది అలాగ ఉన్నావు అని అడిగా తెలిసింది లోపల బాగుంది అది హడాబడి లోపల బాగుంది
మానేచ్చుగా బోర్ మాట కూర్చున్నారయ్యా పోతులు అన్ని పోతులే అన్ని పోతులే ఎక్కడ అక్కడ డాడీ వస్తాడు
అరే రాజేష్ అత్త అందరికి చెప్పింది ఏ ఆ పందపమ్మ అమ్మకండి ఏ తిరుమల కాలం అంటే తెచ్చారంట మీ అమ్మరమ్మ ఇచ్చారు యాభై మా 4 బిందులే 54 వచ్చిందా 55 మూడే 56 నూరా మా పచ్చిపోయి అందరూ దగ్గర పెట్టుకొని వెళ్ళి ఎక్కడికి వెళ్ళి అడుగు అంటుంది బాబాయ్ పంపించారు లేవంట ఇచ్చాము ఉన్నాయంటున్నారు అయ్యా జాగ్రత్త
ఏంటది ప్రమిదలు ఉన్నాయి డబ్బా తీసుకో డబ్బా నాకు బ్యాగ్ సాయి దిమాకర్ తెలిసింది పంప తీసిన అప్పుడే అక్కడ టచ్ అయింది ఇక్కడ రాలేదు బ్రో అక్కడ చూపించింది
చెప్పు బ్రో. డబ్బులు పనిచేసి వస్తాడు. దగ్గరికి జూమ్ చేయడం